ఎక్స్ప్రెస్ న్యూస్ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో తెల్లవారుజామున మూల విరాట్ వాసవి మాతకు మహా అభిషేకం, విశేష పుష్పాలంకరణ చేశారు. అనంతరం సూర్యకిరణాల ద్వారా అగ్నిదేవుడిని ఆహ్వానించి గణపతి హోమం, మహారుద్ర హోమం కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హనుమంతనపల్లిలో మాజీ మంత్రి నరేష్ గౌడ స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. శంకరాపురంలో గల టీవీఎస్ షోరూంలో నూతన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని టీటీసీ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఎలక్ట్రిక్ మోటార్ బైకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా తెలుగు గంగ కాలువలో మైదుకూరుకు చెందిన నరేష్ ఈ నెల 6వ తారీఖున కాలు జారి గల్లంతైన సంగతి తెలిసిందే. ఎస్ఐ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతకాలు గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నవంగలి సమీపంలో గేట్ల వద్ద మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించి బయటికి తీసినట్లు ఎస్ఐ తెలిపారు. నంద్యాల మార్కెట్ యార్డ్లో రాయితీపై రైతులకు పుష్ప శనగల విత్తనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల రైతులకు సబ్సిడీ విత్తనాలు అందిస్తామన్నారు. రైతు సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా రిచ్లో నిబంధనల మేరకు ఇసుకను రవాణా ఛార్జీ చెల్లించి ఉచితంగా నిర్మాణాలకు వినియోగించుకోవాలని సూచించారు. నూతన మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 9వ తేదీన చివరి తేదీ అని అర్బన్ ఎక్సైజ్ సిఐ శ్రీహరిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆఫ్లైన్లో 40 దరఖాస్తుల వరకు వచ్చాయని, ఆన్లైన్లో కూడా 40 నుంచి 50 దరఖాస్తులు వచ్చి ఉండొచ్చని తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో 11వ తేదీన లాటరీ పద్ధతిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఊటీలో ఒక కొండ ప్రాంతంలో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్, గోవా, విశాఖపట్నం, చెన్నై వంటి ప్రధాన నగరాలలో సొంత ఇండ్లు ఉన్న చిరంజీవి తాజాగా తమిళనాడులోని ఊటీ అవుట్స్కట్స్ లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. చుట్టూ టీ గార్డెన్స్ మధ్య మంచి వ్యూ పాయింట్ లో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీని సుమారు 16 కోట్లకు కొన్నారని సమాచారం.